ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన నిందితులు డబ్బుల కోసం హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి పలు నేరాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిపై గతంలో దాదాపు 20 కేసులు నమోదయ్యాయని గౌష్ ఆలం వెల్లడించారు. నిందితుల నుంచి ఓ కారు, ఆటో, సెల్ ఫోన్, 4,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చేసుకుని రైట్ అవుతుందా హరిగా అవుతుంది. కిందిగా ఫోన్ స్నాచింగ్ జరిగింది. దీస్ ఆర్ 2 రీసెంట్ రాబరీ ఇన్సిడెంట్ టౌన్లో జరిగింది. ఇంతకుముందు కూడా మెయిన్ అక్యూస్డ్ A1 A2 మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. మోర్ దెన్ 20 కేసులు అయితే ఆదిలాబాద్, నిజామాబాద్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ కేసు 2022లో ఆదిలాబాద్ టౌన్ అవుట్స్కర్ట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది 2022. ఆ కేసులో కూడా దే వర్ రిమాండెడ్ అండ్ సెంట్ టు జైల్. మళ్ళీ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మళ్ళీ ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళకి డీటెయిల్స్ ఇలా ముఖ్యంగా మెయిన్ అక్యూజ్ దీంట్లో ప్లానర్స్ A1 and A2 ఉన్నారు. మిర్జా ముషర్రఫ్ బేగ్ అలాగే ఛోటా ముషర్రఫ్, రెసిడెంట్ ఆఫ్ వడ్డర్ కాలనీ, ఏజ్ 19 years. A2 షేక్ బిలాల్, సేమ్ రెసిడెంట్ ఆఫ్ వడ్డర్ కాలనీ. ది 2 are accomplices and they commit offense together. ఇది కాకుండా ఇంకొకటి అకాంప్లిస్ ఉన్నారు, గజ్మేర్ అక్షయ్.